ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 16,666 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర కేబినెట్ లో ఆమోదం తెలిపింది. ఈ దశలో మరో 16,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో ప్రభుత్వం భూమిని 16,000 ఎకరాలు సిఆర్డీఏకు ప్రభుత్వం అప్పగించింది. అయితే రాజధాని అమరావతి కోసం మొత్తం 50,000 ఎకరాలను రైతుల నుంచి భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాల సమీకరణ, ఇక రెండో దశలో మరో 16,000 ఎకరాల పైన కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను సిఆర్డీఏ విడుదల చేసింది. మొత్తం ప్రభుత్వ భూమి రైతుల వద్ద నుంచి తీసుకున్నటువంటి భూమితో కలిపి 74,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణాన్ని చేపట్టనుంది. ఇక ఈ రెండో విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేయనున్నారు. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్దమొద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, ఇక కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెద్దపరిమిలో 6,513 ఎకరాలను ప్రభుత్వం సమీకరిస్తుంది.